లాస్ట్ వీడియోలో యామెల్ ఫైల్‌ని ఎందుకు యూజ్ చేసామో చూసాం. ఇప్పుడు అదే యామెల్ ఫైల్ యూజ్ చేసి మన ఫస్ట్ పాడ్‌ని క్రియేట్ చేద్దాం. దానికి గాను నేను వీఎస్ కోడ్‌లో pod.yamlని ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నా. ఈ క్యూబర్నెటీస్ ఫోల్డర్‌లో క్రియేట్ చేసి పెట్టుకున్నా జస్ట్ ఫర్ మై ప్రాక్టీస్. ఇందులో ఏపీఐ వర్షన్, కైండ్, మెటాడేటా, స్పెక్, కంటైనర్స్‌ని డిఫైన్ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు టెర్మినల్కి వెళ్ళి kubectl apply-f pod.yaml కమాండ్ ఇస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే పాడ్ అనేది క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మనం పాడ్స్ని చెక్ చేద్దాం. ctl get podsని చూద్దాం. సో ఈ కమాండ్తో పాడ్ని క్రియేట్ అయిందో వెరిఫై చేస్తున్నాం అండ్ స్టేటస్ కూడా రన్నింగ్ అని వస్తుంది, అంటే సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని అర్థం. సో ఫైనల్లీ మనం kubectl పాడ్ nginx ఇచ్చాను. సో ఈ కమాండ్ యూజ్ చేసి పాడ్ డీటెయిల్స్ని చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో ఇమేజ్ ఐడి, పోర్ట్ నెంబర్, హోస్ట్ పోర్ట్, ఐపీ అడ్రస్ అని ఉంది అండ్ లేబుల్స్ ఉన్నాయి అండ్ నేమ్ స్పేస్ ఉంది. సో ఇక్కడ నోడ్ ఉంది. ఇక్కడ మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. ఇలా యామెల్ ఫైల్ యూజ్ చేసి మన ఫస్ట్ పాడ్ని క్యూబర్నెటీస్లో క్రియేట్ చేసాం.